హాయ్ ఫ్రెండ్స్, వీటిని అలసందలని కొంతమంది అంటారు, బొబ్బర్లని కొంతమంది అంటారు. మీరేమంటారో తెలిస్తే కామెంట్ అయితే చేయండి. మేమైతే వీటితో ఒక స్పెషల్ ఐటెం అయితే చేస్తాం, బొబ్బర్ గారెలు అంటాము. యాక్చువల్గా వీటిని మొత్తం అట్లాగే రుబ్బి వడల్లాగా వేస్తారు, కానీ మేమైతే మాత్రం వీటిని బాయిల్ చేసి బీపిండిలో కలిపి గారెల్లాగా వేస్తాము. బొబ్బర్ గారెలు అంటాము మేమైతే కనుక. ఒక 100 గ్రామ్స్ బొబ్బర్లకి 1 కేజీ గోధుమ పిండి బీపిండి అయితే తీసుకున్నామండి. దాన్ని 4-5 అవర్స్ ముందు బొబ్బర్లు అయితే నానబెట్టి ఇట్లా కుక్కర్లో బాయిల్ చేసేసుకున్నాము. ఈ నీళ్ళు అయితే పారబోసేసామండి, ఎందుకంటే కలర్ మారుతుంది వీటిల్లో వేస్తే అని చెప్పి. వీటిని నీళ్లు అలా ఉంచేసేసి విటమిన్స్ పోతాయని తెలుసు, కానీ కలర్ కోసం మేమైతే ప్రిఫర్ చేయలేదు. వీటిని కొంచెం నీళ్ళు లేకుండా అందులో వేసుకుని ఈ పిండిలో మాత్రం మనం మెత్తగా రావాలంటే వేడి నీళ్ళు పోసుకుంటూ కలుపుకోవాలన్నమాట. కొంచెం కొంచెంగా వేడి నీళ్ళు పోసుకుంటూ పిండి లూజ్ అవ్వకుండా మ్యాక్సిమం ఆ కన్సిస్టెన్సీలో చూసుకుంటూ కలుపుకోవాలి, గారెలు వేయడానికి వీలయ్యేట్టుగా మొత్తం కలుపుకుని అట్లా పగలకుండా చేతికి నూనె రాసుకుంటూ ఇలా గారెల్లో అయితే వత్తాలి. మధ్యలో హోల్ పెట్టడం వల్ల ఏమవుతుందంటే నూనె అందులోకి వెళ్ళి గారె అనేది మనకి లోపల ఉడుకుతుందన్నమాట. ఇట్లాగా స్టెప్ బై స్టెప్ వేసుకుంటూ నూనె బాగా బాయిల్ అయ్యాక వేయాలండి. తక్కువ కాగినప్పుడు వేస్తే ఏమంటే నూనె అనేది దాని మీద మగ్గిపోయినట్టుగా అయిపోతుంది. అందుకని బాగా కాగాక ఇలా గారెల్లా వేసుకోవాలి. డీప్ ఫ్రై వద్దనుకునే వాళ్ళు పెనం మీద అద్దుకుని అయితే చేసుకోవచ్చు. దీనికైతే ఇదని కాంబినేషను ఆవకాయ మీగడనమాట. బొబ్బర గారెల్లోకి ఈ కాంబినేషన్ అయితే మేమైతే బాగా ఇష్టపడతాము. మా పెద్దమ్మ అయితే బాగా లైక్ చేస్తుంది. ఫ్యాట్ రిచ్చా మనమైతే కొంతమంది అవాయిడ్ చేస్తాం అనుకోండి. ఇదిగోండి గారెలు అయితే రెడీ అయిపోయినాయి. మీకు ఎవరికైనా ఈ ఐటెం తెలిస్తే కామెంట్ అయితే చేయండి. ఇట్లా స్మూత్గా అయితే వస్తాయి. ఇవనేది ఎప్పుడు హాట్గానే తినాలి. క్లైమేట్ ఎలా ఉన్నా కూడా కొన్ని ఫుడ్స్ అయితే మనం ప్రిఫర్ చేయొచ్చు. బాయ్ ఫ్రెండ్స్.